ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రావటానికి భర్త నుంచి కానీ, భార్య నుంచి కానీ అతి ప్రేమ కూడా కారణం అవుతుందంటారా? కొంతమంది ఓవర్ లవింగ్ చూపిస్తారు, ఓవర్ కేరింగ్ చూపిస్తారు. అది అవతలి వాళ్ళకి ఇబ్బందికరంగా మారిన ఉంటది. అది జనరల్‌గా ఎలా ఉంటుందంటే అదే చెప్పాను కదా! ఎక్కువగా మనకి ఇష్టమైనది ఎక్కువ తినలేమని. అలాగే అతిగా అంటే ప్రతి చిన్న విషయానికి భార్యని అడగాలి, లేకపోతే భర్తని అడగాలి. ఇప్పుడు ఏదో బొట్టు బిళ్ళలు కొనుక్కోవాలి. ఏవండీ బొట్టు బిళ్ళలు కొనుక్కోవాలని ఫోన్ చేస్తది. లేతే పక్కకెళ్ళొస్తాను, పక్క ఆంటీ పిలుస్తుంది, వెళ్తున్నానండి అని ఫోన్ చేస్తది. వాడు ఆఫీస్‌లో అక్కడ వర్క్ చేసుకుంటుంటాడు. వాడికి చిరాకొచ్చేదా? చచ్చిపోతున్నా బాబు దీని నుంచి దూరంగా పారిపోతే బాగుండు. అంటే ఒక చిన్న చిన్న విషయాలకి ఇలా కాల్ చేసేసి అటు భర్తని కానీ, భార్యని కానీ అలా పదే పదే అడిగేస్తూ ఉంటే వాళ్ళకి ఈ అక్కడ నుంచి ఎప్పుడు పారిపోదామని అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత అది ప్రేమ. తనకి ఇష్టమైన అన్ని చేసేయటం, లేకపోతే తనకి ఇష్టమైన అన్ని ప్రతిదీ చేసి పెట్టేయటం. అంటే ఇష్టమైనది ఏదైనా లిమిట్ గానే తింటాం. అది ఓవర్గా చేయలేం కాబట్టి అక్కడ ఓవర్ ఎప్పుడైనా కానీ సమస్యను సృష్టిస్తుంది. సో కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కాదు, ఎవరి మధ్యనైనా కానీ అతి అనేది పనికిరాదు. ఓకే, అతిగా ఉంటే మటుకు అక్కడి నుంచి పారిపోతారు, ఎవరు ఉండరు. ఓకేమ్మా, కొంతవరకు భరిస్తారు అంతే, ఒక లిమిట్ అంతే. ఆ లిమిట్ దాటింది అంటే ఓరి నాయన నాకెందుకు వచ్చిన గొడవరా బాబు, నాకు ఈ భార్య వద్దు, లేదా నాకు ఈ భర్త వద్దు, నేను భరించలేకపోతున్నాను అని డివోర్స్కి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా అంతే, అమ్మో మా అమ్మతో నేను చచ్చిపోతున్నాను, లేకపోతే మా డాడీతో నేను చచ్చిపోతున్నాను అంటారు. కానీ అంత సమస్యను మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఏదైనా వాళ్ళకి అవసరమైనంత మేరకు ఏదైనా కానీ, ఓకే, అవసరానికి మించి మనం ఏది చేయకూడదు. అది చేసామంటే సమస్యల్లోకి వెళ్ళిపోతాం. సో కాబట్టి అంటే అతి అనేది అనర్థమే. ఓకే, ఎప్పుడైనా లిమిట్ అనేది మళ్ళీ హ్యాపీగా ఆరోగ్యంగా వస్తుంది. నార్మల్గా కొంతమంది నాకు తెలిసిన కొన్ని సిచ్యువేషన్స్ చూశానన్నమాట. భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే వాళ్ళ చరిత్రలో పాస్ట్లో జరిగిన తప్పుల్ని కూడా వెతుక్కుంటూ తవ్వుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం సేపటి తర్వాత క్లియర్ అవుతారా అంటే అది కూడా కాదు. ఆ డిస్టెన్స్ని లాంగ్ గ్యాప్ వరకు తీసుకెళ్తూ ఉంటారు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వాళ్ళ గురించి గొడవలు రావు. థర్డ్ పర్సన్ ఎవరంటే అటు అమ్మా నాన్నలు, ఇటు అమ్మా నాన్న, వాళ్ళు ఏం చేశారు అనేది ఆలోచిస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేయటం. ఓకే, అక్కడ పెళ్ళైనప్పుడు ఏదైనా చిన్న తప్పు జరిగినా, బట్ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మగాడు తీసుకొస్తూ ఉంటాడు. పెళ్ళప్పుడు ఇలా చేశారు మీ వాళ్ళు, లేకపోతే మా బాబాయ్కి సరిగ్గా చేయలేదు, లేకపోతే మా చెల్లికి సరిగ్గా చేయలేదు. ఇవన్నీ అవసరమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసుకురాలేం కదా, ఇప్పుడు సమయం వెళ్ళిపోయింది. సమయాన్ని మనం తీసుకురాలేము కదా. అలాగే ఇవన్నీ కూడా జరిగిపోయిన విషయాన్ని ఎప్పుడూ కూడా తీసుకొస్తే మటుకు జరిగిన సమస్య వేరే ఉంటుంది, వీళ్ళు తీసుకొచ్చిన సమస్యలు వేరే ఉంటాయి. బట్ అప్పుడు సమస్య పెద్దదైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం వెనక్కి వెళ్ళకుండా ప్రజెంట్లోనే ఉండాలి. నువ్వు తిట్టుకో, ఎన్నైనా చేసుకో, కానీ ప్రజెంట్ని దాటి వెళ్ళకూడదు. బట్ ఇంకొక వ్యక్తిని మనం మధ్యలోకి తీసుకురాకూడదు. అలా తీసుకురాకుండా ఉంటే ఈ గొడవ పెరగకుండా ఉంటుంది. గబుక్కుని ఏమనేస్తారు ఆ కోపంలో, మీ అమ్మ ఇలా చేసింది, లేకపోతే మీ నాన్న ఇలా చేశాడు అని ఒక హస్బెండ్ అంటే ఈవిడి కూడా రెచ్చిపోతాడు. కామన్ అది. ఓకే, ఎప్పుడైతే అలా ఆటోమేటిక్గా రెచ్చిపోయారో సమస్య పెద్దదవుతుంది. బట్ అక్కడ ఏమి ఉండదు. చివరికి తిరిగి చూసుకుంటే ఉపయోగం లేని విషయాలే, చెత్త విషయాలే ఉంటాయి. ఉపయోగపడిన విషయం ఎక్కడా కనిపించదు. సో కాబట్టి ఒక భార్యాభర్తలుగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మేము గొడవ పెట్టుకున్నాము ఈ క్షణాన, అరే దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగపడిందా, దీనివల్ల నేను ఏమైనా సంపాదించుకున్నానా, దీనివల్ల నేను దాచుకున్నానా అనేది ఒక్కసారి ఆలోచించుకోగలగాలి. సంపాదన ఉండదు అక్కడ, ఆనందం ఉండదు, ప్లస్ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ సమస్యలు నాకు అవసరమా? ఉన్నంతకాలం ఇద్దరు హ్యాపీగా ఉందో, ఎందుకు ఇంకొకళ్ళు థర్డ్ పర్సన్ తెచ్చుకోవటం? పాపం వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ లేరుగా, కానీ వాళ్ళని తీసుకొస్తారు, అవసరం లేదు కదా. సో కాబట్టి ఆ వేలో ఇక్కడ భార్యాభర్తలు ఆలోచించుకుంటే, అరే థర్డ్ పర్సన్ అవసరం లేదు, లేకపోతే అప్పటి విషయాల్లో మాకు అవసరం లేదు, వీళ్ళిద్దరు అనుకోవాలంతే. ఎప్పుడన్నా ఈ జనరల్గా సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈ సంవత్సరం నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఈ గొడవలు అయినప్పుడల్లా అసలు మీరు ఏం ఆలోచించారు, ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి గొడవ పెట్టుకుని ఒక్కసారి చిట్టా రాసుకుంటా అంటాం కదా, ఆ చిట్టా రాసుకోండి. ఈ గొడవలు అయినవన్నీ కూడా ఏముండవు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు తిట్టుకుంటారు అంతే. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అమ్మో అంటే ఇంతకాలం పాపం ఇలా తిట్టుకున్నావా, దీనివల్ల మేము నష్టపోయాం కదా. ఎందుకంటే ఇద్దరి మధ్యన గ్యాప్ పెరుగుతుంది. ప్లస్ అమ్మ నిన్ను అందే ఇది, లేదా నాన్న నిన్ను అన్నాడు వీడు అంటారు, అయిపోయింది అంతే. వీళ్ళు వస్తారు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ అయిపోతాయి. ప్లస్ మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ సమస్య ఎంత భయంకరంగా ఉంటుంది.
వాళ్ళు తిట్టుకున్నప్పుడు. మళ్ళీ ఇంకెప్పుడో గొడవ వస్తే మళ్ళీ ఇది ఇస్తారు. సో కాబట్టి అవసరం లేదు అనేది ఆలోచించుకుంటే మటుకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఉన్న లైఫ్ జాబ్కి వెళ్ళిపోతారండి, పాపం ఉన్న టైం ఎంత 2 గంటలు 3 గంటలు, ఆ 3 గంటలు కూడా ఎందుకు ఈ సమస్యలు తెచ్చుకోవటం. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటే మటుకు, మారాలి అనుకుంటే మటుకు చక్కగా వాళ్ళు ఆలోచించగలుగుతారు, మారగలుగుతారు.